శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో లక్ష్మీ చెన్నకేశవ స్వామి మడుగుతీరు బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో మంత్రి సత్యకుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రథోత్సవాన్ని ప్రారంభించారు. స్వామివారి రథోత్సవాన్ని భక్తకోటి జనసందోహం నడుమ 200 అడుగుల వరకు రథాన్ని లాగారు. గోవింద గోవింద అంటూ విష్ణు నామస్మరణతో ధర్మవరం పట్టణం మారుమోగింది. శ్రీ అన్నమయ సేవా బృందం, పొరాళ్ల పుల్లయ్య అన్నమయ సంకీర్తనలు, పంచమ వాయిద్యం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. చెన్నకేశవ స్వామి ఆలయం ఈవో వెంకటేశ్వరరావు, ధర్మకర్తల మండలి చైర్మన్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. సందోహం వద్ద గోవింద నామాలతో రథం ముందుకెళ్తున్న దృశ్యాలను మనం చూస్తున్నాం. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో లక్ష్మీ చెన్నకేశవ స్వామి మడుగుతేరు బ్రహ్మోత్సవాలైతే ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో మంత్రి సత్యకుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రథోత్సవాన్ని ప్రారంభించారు. స్వామివారి రథాన్ని లాగేందుకు భక్త కోటి పోటీ పడ్డారు. ప్రస్తుతం అక్కడ భక్తకోటి జనసంద్రంగా మారిపోయింది. 200 అడుగుల వరకు రథాన్ని లాగారు అని అంటే భక్తులు ఎంత భక్తి పారవస్యంలో మునిగిపోయారో అర్థమవుతుంది. గోవింద గోవింద అంటూ విష్ణు నామస్మరణతో ధర్మవరం పట్టణం మారుమోగిపోయింది. శ్రీ అన్నమయ సేవా బృందం, అలాగే పొరాళ్ల పుల్లయ్య అన్నమయ సంకీర్తనలు, పంచమ వాయిద్యం భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. భారీ బందోబస్తు నడుమ అటు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈవో వెంకటేశ్వరరావు, అలాగే ధర్మకర్తల మండలి చైర్మన్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.